హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫెస్టివల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 జనరల్ మిస్టేక్స్ మనం ఇంటర్డే ట్రేడింగ్ చేసేటప్పుడు చేసే ఒక 5 జనరల్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్గా అందరూ చేస్తుంటారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయరు ఫ్రెండ్స్. మీరు కనుక ఈ వీడియో చూసి ఏదైతే ఈ మిస్టేక్స్ కనుక మీరు కూడా చేస్తుంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకొని ఆ తర్వాత ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట మార్కెట్లో. సో ఈ వీడియోలో ఆ 5 మిస్టేక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. జనరల్గా మనం ఇంటర్డే ట్రేడింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక డిమాట్ అకౌంట్ ఇప్పుడు దాకా లేకపోతే కనుక ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కనుక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కనుక ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళది ఓపెన్ చేయొచ్చు. జస్ట్ 5 మినిట్స్లో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. వీళ్ళు జీరో కాస్ట్ అనమాట, 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ డిమాట్ అకౌంట్. అంతేకాకుండా డెలివరీ ట్రేడ్స్కి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఇంట్రాడే అలాగే ఆప్షన్స్ ట్రేడింగ్ మీరు చేద్దాం అనుకుంటే కనుక 20 రూపీస్ పర్ ట్రేడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జస్ట్ మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. మీరు కనుక ఓపెన్ చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ వారి లింక్ ఉంటుంది. సో ఆ లింక్ నుంచి మీరు ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు కనుక ఆ ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఆ లింక్ నుంచి కనుక ఓపెన్ చేస్తే కనుక ఫస్ట్ 3 మంత్స్ అనేది మన ప్రీమియం సీక్రెట్ వాట్సాప్ గ్రూప్లో ఎంట్రీ ఉంటుంది. సో ఫస్ట్ 3 మంత్స్ మీకు ఫ్రీ కాల్స్ అనేవి వస్తాయి అనమాట. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 5 జనరల్ మిస్టేక్స్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ ఈక్విటీలో చేసేటప్పుడు చేసే జనరల్ మిస్టేక్స్ అనమాట ఇవి. దాంట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నాట్ సెట్టింగ్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ బిఫోర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. సో ఇది చాలామంది జనరల్గా చేసేది ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ స్టాక్ అయితే బాగా పెరిగిపోతుందో ఆ స్టాక్లో ఎంట్రీ తీసుకొని, సో వాళ్ళు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ స్టాక్ అనేది కింద పడిపోయి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం లేదా లాసెస్ రావడం జరుగుతుంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా మన ఫస్ట్ మిస్టేక్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ట్రేడ్ తీసుకునే ముందే ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో నాట్ సెట్టింగ్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ బిఫోర్ ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా తప్పు అనమాట. చాలామంది చేసే పెద్ద మిస్టేక్స్. ఖచ్చితంగా ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది మనం బిల్డప్ చేసుకున్న తర్వాతే వెళ్ళాలి. ఈ ప్రాపర్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే, ఏదైనా స్టాక్ మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి. సో ఆ స్టాక్ ట్రేడ్ చేసే ముందు అసలు ఎందుకు ఆ స్టాక్లో ట్రేడింగ్ తీసుకుంటున్నాము, పొజిషన్ తీసుకుంటున్నాము అనేది మనం ముందుగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఎక్కడైనా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా ఆ స్టాక్లో, ఓకే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది అని మనం ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ఆ స్టాక్ ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టు అక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంటే అప్పుడు మనం పొజిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ డే ఆ స్ట్రాటజీ ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంటే కనుక మార్కెట్లో అప్పుడు మనం పొజిషన్ తీసుకొని ట్రేడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ మిస్టేక్ జనరల్గా చేసేది ఏంటంటే నాట్ సెట్టింగ్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ బిఫోర్ ట్రేడింగ్ అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు మంచి స్ట్రాటజీస్ అనేవి బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్లో అవి బాగా వర్క్ అయ్యే స్ట్రాటజీస్ నేర్చుకొని ఆ తర్వాత ఆ స్ట్రాటజీని మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ మిస్టేక్ అనమాట. అలాగే మన సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి నాట్ సెట్టింగ్ ఏ స్టాప్ లాస్ ఫ్రెండ్స్ బిఫోర్ ట్రేడ్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే పొజిషన్ తీసేసుకుంటారు, బట్ ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు ఓకే కింద పడితే మనం ఎగ్జిట్ అవుదాం అని చెప్పేసి వదిలేస్తారన్నమాట. అలా ఎప్పుడు కూడా చేయకండి. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. మీరు స్టాప్ లాస్ పెడితే మహా అయితే మీ క్యాపిటల్లో 1%, 2% మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయ్యి లాస్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీరు అక్కడ స్టాప్ లాస్ పెట్టకపోతే 3%, 4%, 5% కూడా లాస్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్కెట్లో, మీరు కనుక ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే కనుక. సో ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. సో మన సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి నాట్ సెట్టింగ్ ఏ ప్రాపర్ స్టాప్ లాస్ బిఫోర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. సో అది అవాయిడ్ చేసి స్టాప్ లాస్ ఎప్పుడు కూడా పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నాట్ బీయింగ్ పేషెంట్ అంటిల్ ద టార్గెట్ రీచెస్ ఫ్రెండ్స్. అంటే మనం టార్గెట్ రీచ్ అయ్యేంత దాకా కూడా వెయిట్ చేయకుండా ముందే ఎగ్జిట్ అయిపోవడం అనమాట. సో జనరల్గా ఎవరైతే ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు పొజిషన్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ అయిన తర్వాత అసలు ఈ స్టాక్ మూవ్ అవ్వట్లేదని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో ఆ స్టాక్ అక్కడి నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది, పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మీరు కనుక ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా పేషెంట్గా వెయిట్ చేసి
మీ టార్గెట్ ఏదైతే అనుకున్నారో 1% కానీ 2% కానీ 3% కానీ ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో మన థర్డ్ మిస్టేక్ చాలా మంది చేశారు ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేయకుండా ముందే ఎగ్జిట్ అయిపోవడం. సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ అనేది పెరిగి మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం అనమాట. సో ఇది కూడా మనం అవాయిడ్ చేయాలి. ఈక్విటీలో ఇంటర్డే ట్రేడింగ్ చేస్తుంటే ఖచ్చితంగా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు కొన్నిసార్లు 2 PM దాకా కూడా మార్నింగ్ ఏదైతే 9:30కి తీసుకున్న పొజిషన్ ఈవినింగ్ 2 PM దాకా కూడా హోల్డ్ చేయాల్సిన పరిస్థితి కొన్ని రోజులు ఉంటుంది. సో అలా హోల్డ్ చేస్తేనే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే తీసుకుంటే కనుక ఈరోజు టాటా మోటార్స్ స్టాక్ మీరు చూసుంటే 201 దగ్గర ఓపెన్ అయ్యి స్టాక్ 204, 205కి వెళ్ళి కింద పడిపోయి ఆఫ్టర్నూన్ 2 PM దాకా కూడా మూవ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత అది 205 దగ్గర నుంచి కూడా 217 దాకా వెళ్ళింది. అరౌండ్ అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది, 9.99% దాకా వెళ్ళింది. సో మీరు అక్కడ పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే ఆఫ్టర్నూన్ 2:30 లేదా 2:45 దాకా వెయిట్ చేస్తుంటే అక్కడ మీకు 5% ప్రాఫిట్ వచ్చేది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మీరు ట్రేడింగ్ చేస్తుంటే పేషెన్స్గా వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఫోర్త్ మిస్టేక్ ఫ్రెండ్స్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫ్రెండ్స్. మార్కెట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు ఫ్రెండ్స్. అలాగే ఓవర్ గ్రీడీనెస్ కూడా ఎప్పుడు కూడా మంచిది కాదనమాట. అంటే మీకు 2% ప్రాఫిట్ వచ్చినప్పుడు అది తీసుకొని ఎగ్జిట్ కాకుండా ఇంకా పెరుగుతుందని హోల్డ్ చేసి లాస్ అయిపోతుంటారు అనమాట. సో ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ గ్రీడీనెస్ కానీ మార్కెట్లో ఎప్పుడు కూడా పనికిరాదు. మీకు ఎనఫ్ ప్రాఫిట్ అనిపించగానే మీరు పర్ డేలో 1000 రూపీస్ ఎర్న్ చేద్దాం అనుకుంటే మీకు అక్కడ 1000 రూపీస్ మీకు మీరు ట్రేడ్ చేసినప్పుడు కనిపిస్తుంటే ప్రాఫిట్ వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో అదంతా కూడా ఎవ్వరు కూడా తీసుకోలేరు ఫ్రెండ్స్. ఈవెన్ బిగ్ ప్లేయర్స్ కూడా తీసుకోలేరు. సో ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ గ్రీడీనెస్ అనేది పక్కన పెట్టి మనకి ఏదైతే టార్గెట్స్ సెట్ చేసుకున్నామో వన్స్ ఆ టార్గెట్స్ రీచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ కంప్యూటర్ కానీ మీరు మొబైల్ చూస్తుంటే మొబైల్లో ట్రేడ్ చేస్తుంటే అవన్నీ కూడా క్లోజ్ చేసి రిమైనింగ్ ఏవైనా థింగ్స్ ఉంటే చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో మన ఫోర్త్ మిస్టేక్ జనరల్గా చేసేది ఏంటంటే బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ ఓవర్ గ్రీడీనెస్ అనమాట. దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. ఫిఫ్త్ మిస్టేక్ ఫ్రెండ్స్, ఇది కూడా జనరల్గా కొంత కేటగిరీ ఆఫ్ పర్సన్స్ చేసేది ఏంటంటే ఇల్లిక్విడ్ స్టాక్స్లో ట్రేడ్ చేయడం ఫ్రెండ్స్. ఇల్లిక్విడ్ స్టాక్స్ అంటే ఏంటంటే కొన్ని స్టాక్స్లో అసలు వాల్యూమ్స్ ఉండవు అనమాట. కొన్ని స్టాక్స్ వచ్చేసరికి పర్ డేకి ఓపెనింగ్లోనే 14% ఎక్కడికో ఓపెన్ అవుతాయి. అక్కడి నుంచి నెమ్మదిగా పైకి వెళ్ళి కింద పడిపోయి 8%, 6%కి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇల్లిక్విడ్ స్టాక్స్లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. ఇంకో పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే ఇల్లిక్విడ్ స్టాక్స్లో ట్రేడ్ చేసి వాళ్ళు ఎంట్రీ అయిన తర్వాత ఆ స్టాక్ కింద పడిపోతే దాన్ని డెలివరీ తీసుకుంటారు ఫ్రెండ్స్. అలా ఎప్పుడు డెలివరీ తీసుకోకండి. అలా కనుక మీరు డెలివరీ తీసుకున్నట్టు ఇంకా ఆ స్టాక్ కనుక నెక్స్ట్ డే 10% లోవర్ సర్క్యూట్ టచ్ చేస్తే మీ క్యాపిటల్ అనేది స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇల్లిక్విడ్ స్టాక్స్ లేదా బాగా వాల్టిలిటీ ఉన్న స్టాక్స్ ఎప్పుడు కూడా ట్రేడ్ చేయగలను ఫ్రెండ్స్. వాల్టిలిటీ అంటే ఇక్కడ కొన్ని స్టాక్స్ ఉంటాయి లైక్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ లేకపోతే ఏదో చిన్న న్యూస్ వల్ల ఆ స్టాక్ 20%, 15% వెళ్ళిపోతుంది. అలాంటి స్టాక్స్లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయగలను ఫ్రెండ్స్. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇంటర్డే ట్రేడింగ్ చేయండి, అక్కడ మంచి వాల్యూమ్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి స్టాక్స్లో ట్రేడ్ చేస్తే మంచిది. ఇలాంటి ఇల్లిక్విడ్ స్టాక్స్లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. ఒకవేళ మీరు అక్కడ తీసుకుంటే కనుక ఆ పొజిషన్ ఎప్పుడు కూడా డెలివరీ కన్వర్ట్ చేసుకోకండి. ఎందుకంటే అక్కడ లాసెస్లోనే ఎండ్ అవుతారు అనమాట. మీ క్యాపిటల్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫిఫ్త్ మిస్టేక్ అనమాట జనరల్గా చేసేది లిక్విడ్ స్టాక్స్లో ట్రేడ్ చేయడం. దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ ఫ్రెండ్స్ ఈ 5 మిస్టేక్స్ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు జనరల్గా అందరూ చేసేది. మిస్టేక్స్ కూడా అవాయిడ్ చేసి మీరు కనుక ట్రేడ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలా మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.